మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి చిరంజీవి హాస్పిటల్స్ లో ఉన్నాము. ఒక వార్డ్ లో ఉన్నాము. ఇట్ సీన్స్ టు బి యాక్సిడెంట్ కేస్. డాక్టర్ గారు సంజీవ్ గారు ఉన్నారు, చీఫ్ వాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జన్. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో మాకు అర్థమవుతుంది ఇది ఒక యాక్సిడెంట్ కేసు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇవాళ రేపు మనం చూస్తున్నాము, చిన్నపిల్లలు బైక్ మీద వెళ్లారు అని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఉడుకు రక్తము, వాళ్ళు ఎట్లా ఎంత ఫాస్ట్ గా వెళ్తారో ఏంటో. అంటే వీళ్ళు కరెక్ట్ గా వెళ్ళినా కూడా అవతల వైపు వాళ్ళైనా కరెక్ట్ గా రావాలి కదా. రకరకాల అపోహలు ఉన్నాయి డాక్టర్ గారు. డెఫినెట్ గా ఒక ట్రామా అనేది డెఫినెట్ గా ఉంటుంది. అసలు ఎట్లా అడ్రస్ చేస్తారు ఇట్లాంటి యాక్సిడెంట్ కేసెస్ ని? మీరేం చెప్పదలుచుకున్నారు డాక్టర్ గారు? చాలా మందికి యాక్సిడెంట్ కేసెస్ లో ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రోజుల్లో మనకి హై స్పీడ్ బైక్స్ కానీ, ఈ రోడ్స్ హైవేస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు స్పీడ్ గా వెళ్ళటం వల్ల ఒకప్పుడు అయ్యే యాక్సిడెంట్స్ కి ఇప్పుడున్న యాక్సిడెంట్స్ కి చాలా తేడాలు వచ్చినాయి అమ్మా. సో ఒకప్పుడు యాక్సిడెంట్ అయితే జస్ట్ పడడమే, ఒక 40 to 50 స్పీడ్ లో ఉండి పడేటప్పుడు ఓన్లీ బొంకెలకి ఇరగడము, అంతవరకు చాలా మందికి అవగాహన ఉంది. కానీ ఈ రోజుల్లో, ఇప్పుడున్న రోజుల్లో ఈ హై స్పీడ్ యాక్సిడెంట్స్ వల్ల ఏమవుతున్నాయంటే లోపల ఉన్న రక్తనాళము, నరం కూడా కట్ అయిపోవటం జరుగుతుంది. ఇలాగ ఇమీడియట్ గా రక్తనాళం కట్ అయిన కేసెస్ లో మనకి చాలా మందికి అవగాహన లేకుండా పూర్తిగా కాలు చచ్చుబడిపోయి కండరాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత కాలు పోయే సిచ్యువేషన్స్ కూడా చాలా చూస్తున్నాం. ఎంత కామన్ గా అంటే, మాకు ఇంతకు ముందు ఒక కేసు ఉంది. చిన్నపిల్లోడు, అతను కూడా 24 కూడా కాదు, 18 ఏళ్ళు బాబు. సో ఇలాగే ఫ్రెండ్స్ తో వెళ్ళి పడిపోయారు. తర్వాత ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంచారు. 20 రోజులు వాళ్ళు అక్కడే అదే హాస్పిటల్లో ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళకి రక్త ప్రసరణ ప్రాబ్లం అయిందని గమనించలేకపోవటం వల్ల ఆ బాబుకి పూర్తిగా కాలంతా చచ్చుబడిపోయి కండరాళ్ళు కూడా లోపల కుళ్ళిపోవటం జరిగింది. ఆ సిచ్యువేషన్ లో రక్త ప్రసరణ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు అప్పటికప్పుడు హుటాహుటిని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళు చిన్న అంటే కష్టం చేసుకున్న ఫ్యామిలీ. సో ఒక్కగానొక్క కొడుకు, ఎంతో గారాభంగా పాపం. వీళ్ళు అలా అని కోట్లు ఆస్తున్న మనుషులు కూడా కాదు. అలాంటి కండిషన్ లో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు మేము కూడా ఏమి చేయలేము. అప్పటికే మనకి ఆ టైం పీరియడ్ గడిచిపోయి ఆ కాలంలో రక్త ప్రసరణ అంతా అలా కావటం వల్ల కాలు తీసేయాల్సిన ఆవశ్యకత కూడా వస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 3 months బ్యాక్ జరిగిన ఉంటాయి. సో దీని మీద డెఫినెట్ గా ఒక మంచి అవగాహన అనేది తీసుకెళ్లాలి ప్రజల్లోకి. సో యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మందికి బోన్ వరకు ఎక్స్రే తీస్తారు. సో అదే ఎక్స్రేతో పాటు నాడి కింద ఎలాగ ఉన్నది అనేది కూడా మనం అందరం చూసుకోవాలి. సో ఒక పేషెంట్ కి పరంగా మనం చూసుకుంటే వాళ్ళు ఎలా గమనించాలి అంటే, కాలు చల్లబడిపోయినా, కాళ్ళల్లో కదలికలు లేకపోయినా వెంటనే ఇది వాస్కులర్ సమస్య కూడా దీనిలో ఉండుండొచ్చు అని సస్పెక్ట్ చేయాలి. సస్పెక్ట్ చేసి బేసిక్ ఒక డాప్లర్ స్టడీ గానీ చేసినట్టయితే ఇది ఈజీగా మనం పసికట్టేయచ్చు. లేకపోయినా దగ్గరలో ఒక వాస్కులర్ సర్జన్ ఒపీనియన్ తీసుకున్నా కూడా ఇలాంటి క్రిటికల్ కండిషన్స్ లో మనం ట్రీట్మెంట్ అనేది అందజేయచ్చు. ఆన్ దిస్ నోట్ ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది డాక్టర్ గారు? ఇప్పుడు దానికి మనం ఈ బాబు దానిలోనే చూసుకుంటే, తన చిన్న వయసు కానీ యాక్సిడెంట్ వల్ల 3 areas లో భాగంలో మనకి కాలు విరగడం జరిగింది. సో మేజర్ గా పైన ఫీమర్ అంటాము, అంటే లాంగ్ బోన్ అన్నమాట మన కాళ్ళల్లో ఉండేది. ఆ బోన్ ని మనము ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఫిక్స్ చేస్తున్నారు. తర్వాత కింద దానికి వచ్చేటప్పటికి మోకాల దగ్గర నుంచి రక్త ప్రసరణ కట్ అయిపోయింది, అది రక్తనాళం డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కాలు కాపాడాలి అంటే ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే కాలుకి రక్తం ఇవ్వాలి మనం. ఆ రక్తం ఇవ్వడం కొరకు మన సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు మనకి వెంటనే కేసు రిఫర్ చేయడం జరిగింది. సరే ఇలాగ వాస్కులర్ ఇంజరీ అంటాం దీన్ని. సో వాళ్ళు గమనించి ఇలా రక్త ప్రసరణ కూడా డ్యామేజ్ అయింది, ఒక్క బోన్ ఒకటే కాదు అని చెప్పడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేసామంటే, వెంటనే ఈ రక్త ప్రసరణ ఎలా ఉందనేది ఒక సిటీ స్కాన్ ద్వారా చూసుకొని కంప్లీట్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఈ భాగం నుంచి ఇక్కడికి రక్తం పూర్తిగా కట్ అయిపోయిందని గమనించి, సో దానికి అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా అర్ధరాత్రి వెంటనే మనం బైపాస్ సర్జరీ చేయడం జరిగింది. అంటే
ఆయన కాలంలో ఉన్న రక్తనాళం తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మన రోడ్డు ఎలాగైతే మన ఊర్లో ఉన్న లోపల ఉన్న రోడ్డు చిన్న రోడ్డు అయితే మన ఊరు బయట నుంచి ఒక బైపాస్ రోడ్ ఎలా చేస్తామో మేము కూడా ఒక బయట నుంచి ఒక రక్తనాళాన్ని ఇలా ఇటు నుంచి ఇటు పెట్టడం జరుగుతుంది. సో అది పెట్టినప్పుడు మనకి రక్త ప్రసరణ అనేది అందడం జరుగుతుంది. దాంతో పాటు ఈ కొంత కండ అప్పటికే కొద్దిగా డ్యామేజ్ స్టార్ట్ అయిపోయింది. సో దాన్ని మనం కాపాడడానికి ఫేస్ షాట్మీ అంటాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కండకి ఒక కంపార్ట్మెంట్, ఒక టైట్ ప్యాకేజ్ లాగా ఒక ప్యాకెట్ లోపల ఉన్నట్టు టైట్ గా ఉంటది. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ అందట్లేదో వాపు వల్ల అది చాలా కంప్రెస్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం కాపాడడం కోసం ఆ ఫేస్ షాట్మీ ద్వారా ఓపెన్ చేయడం అనేది చేసాం. సో అది చేసి వెంటనే రక్త ప్రసరణ అయిన తర్వాత లోపల నుంచి మనం ఫిక్స్ చేస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లో ఓపెన్ ఉంది కాబట్టి మనం బయట నుంచి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ అనేది ఆర్థోపెడిక్ డాక్టర్ గారు పెట్టడం జరిగింది. ఇది ఎక్స్టర్నల్ ఫిక్సేటర్. లోపల మెయిన్ అసలు లోపల ఈ కాలు బతుకుండడానికి గల కారణం ఏంటంటే ఒక బైపాస్ ఆపరేషన్ చేసి రక్త ప్రసరణ అందించడం జరిగింది అనమాట. సో ఇలాంటి బైపాస్ ఆపరేషన్ వల్ల ఇప్పుడు అతని కాలు ఉండడమే కాకుండా తనకి ఫ్యూచర్ అనేది చిన్న వయసు కాబట్టి కాలు చాలా ముఖ్యం. ఎంత ముఖ్యమంటే నేను ప్రివెంట్ యాంపిటేషన్ అనేది మనం ఎందుకని చెప్తామంటే అతను కాలు మీద తన జీవితం ఆధారపడి ఉంటది. సో డెఫినెట్ గా కాలు మనం కాపాడినట్టయితే తన జీవితాన్ని కాపాడినట్టు అని మనం సింపుల్ గా ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అందుకే మిమ్మల్ని నడిచే దేవుళ్ళు అనేది. సో రైట్ డాక్టర్ గారు, అయితే రికవర్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది తిన పొజిషన్, నడవటం కానీ అవంతా ఎలా ఉంటుంది? ఇప్పుడు రక్త ప్రసరణ అందిన తర్వాత మనం ఈ బోన్స్ లోపల ఎప్పుడైతే జాయింట్ అయినాయో తర్వాత ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ తీయటం జరుగుతుంది. అవసరమైతే చిన్న ప్లేట్స్ కానీ వేసుకుంటాం. ఫస్ట్ లెగ్ సేవ్ అవ్వాలి, మజిల్ సేవ్ అవ్వాలి. తర్వాత మనం ఫిజియోథెరపీ స్లోగా చేసుకున్నట్టయితే ఆ మూవ్మెంట్స్ కూడా రావటం జరుగుతుంది. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్స్ డాక్టర్ గారు రికవర్ అవ్వడానికి? 3 months కూడా పడుతుంది నడవడానికి. 3 to 6 months. కొంతమందిలో పూర్తిగా నర్వ్ డ్యామేజ్ అయితే ఇంకా కొంచెం టైం కూడా పట్టచ్చు. కేస్ టు కేస్ వేరియేషన్. ఎర్లీగా కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎర్లీగా కానీ విత్ ఇన్ 6 hours లోపల కానీ ఈ ట్రీట్మెంట్ మనం జరిగిపోయినట్టయితే 100% గోల్డెన్ టైం లోపల మనం చేస్తే ఎంత ఎర్లీగా ఐడియల్ గా మనం ఆ టైం లోపల కానీ చేసుకున్నట్టయితే మనకి 100% చక్కగా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా నడుచుకొని మనము పేషెంట్ కి మనం హెల్ప్ చేయొచ్చు. సో తను కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు. దీనికి ఎట్లా ఉంటుంది, రికవరీ ఎలా ఉంటుంది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. మంచిగా ఉంటుంది ఆ బాబుకి. సో నథింగ్ టు వరీ. చిన్న ఏజ్ లో కొంచెం ఫాస్ట్ గా రికవరీ కూడా కొంచెం ఫాస్ట్ ఉంటుంది. చిన్న వయసు వాళ్ళకి ఇలాంటి బైపాస్ ఆపరేషన్ మేము పెద్ద వయసు వాళ్ళకి కూడా చేస్తాము. వాళ్ళతో పోలిస్తే చిన్న వయసు వాళ్ళకి కొంచెం రికవరీ మంచిగా ఉంటుంది. దానికి తోడు మనం సపోర్టివ్ మెజర్స్ కూడా ఇవ్వాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఓపిక్ గా పాపం ఆ బాబుకి సపోర్ట్ గా ఉండడము, అవసరమైతే వ్యాక్ థెరపీ అనేది పెట్టించుకొని ఇప్పుడు వ్యాక్ కూడా తీసేసాము. ఇవాళ ఆ వూన్స్ కూడా సూచర్ చేయడం కొంతవరకు జరిగింది. అలాగా డ్రెస్సింగ్ రెగ్యులర్ గా చేసుకున్నట్టయితే మనము చక్కగా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పేరెంట్ తో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఎట్లా జరిగింది, ఏమైనా క్లుప్తంగా చెప్పండి ఎట్లా జరిగింది అసలు? ఆసుపత్రి ఎండి సంజీవరావు సార్కి మరియు లక్ష్మీనారాయణ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భార్గవ సార్కి, లీనా మేడంకి, ఈ ఆసుపత్రి సిబ్బందికి అందరికీ నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే నా బాబుది పరిస్థితి ఏమవుతుందో అని చెప్పేసి ఆలోచనలు రాకుండా కూడా ఉన్న రోజులు ఉన్నాయి నా అప్పట్లో. అయితే వీనికి యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలియగానే నేను ఉటావటిన నర్సింగ్ లో అయింది యాక్సిడెంట్. అక్కడ వెళ్ళిన ఎట్లా జరిగింది యాక్సిడెంట్? డ్యూటీ నుంచి వస్తుంటే మంచిర్యాల చౌరస్తా కాడ ఆగిన కారు ఉండే. వీడు వచ్చే బ్యాక్ నుంచి వస్తుంటే అప్పుడే కార్ మూవ్ అయింది. మూవ్ అయ్యే వరకు వీని రాయల్ ఎన్ఫీల్డ్ ఉండే, అది వచ్చేసి హ్యాండిల్ కు తగలడంతో బండి వీని కాలు మీద పడడంతో ఫ్రాక్చర్స్ అయినాడు. నాకు ఫోన్ చేసిండు, పాప నా పరిస్థితి ఏం అర్థమైతే లేదు, నేను కొలాప్స్ అని ఫోన్ చేసాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ 108 కు ఫోన్ చేయమని చెప్పేసి ఆ 108 వాడు కూడా మనకు తెలిసిన వాడే ఉండే కాబట్టి ఎమర్జెన్సీగా తీసుకొచ్చి వేరే ఆసుపత్రిలో జాయిన్ చేసిన, జర్మెంటన్ హాస్పిటల్ అని చెప్పేసి. అందులో బోన్స్ ఆపరేషన్ చేసారు సార్, జవద్ సార్ గారు. ఆయన కూడా మంచి సపోర్టింగ్ చేశారు మనకు. దాని తర్వాత సార్కి డౌట్ వచ్చి వ్యాక్స్క్యులర్ ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్తే, సార్ ఎట్లా సార్ అంటే మనకు చిరంజీవి సార్ పేరు చెప్పారు, సజెస్ట్ చేశారు. మనం అన్నాం ఏది ఏమైనా ఇమ్మీడియట్లీ
సార్తో నేనే మాట్లాడినా, సార్ ఇట్లుంది సార్ ఇట్లా అంటే సార్ తీసుకురమ్మని చెప్పిండు. మా ఎండి జవహర్ సార్ కూడా చెప్పారు, ఆడికి వచ్చేసేది తీసుకెళ్ళి నేను మాట్లాడతాను చెప్పేసి. వచ్చే వరకు మనం అంబులెన్స్ ఆగింది ఆలస్యము, విత్ ఇన్ సెకండ్స్లో కేర్ తీసుకోరు బాబు. తీసుకొని వాళ్ళు ఏం చేసిర్రు ఎట్లా చేసిర్రు అనేది మనకు తెలియదు. కాకపోతే ఫస్ట్ డే మనకు సార్ చెప్పిండు, నీ బాబుని నేను మంచిగా అప్పచెప్తాను. లక్ష్మీనారాయణ సార్ కూడా చెప్పాడు. వాళ్ళు అంత ధైర్యంగా, అంటే ధైర్యంగా పేరెంట్స్ భరోసా మా మీద పెట్టబట్టి మేము కూడా ఈ రోజు ట్రీట్మెంట్ చేయగలిగాం. ఎందుకంటే చాలా మంది ఈ రోజు ట్రీట్మెంట్ చేయడం ఒక ఎత్తు అయితే, డాక్టర్ మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉందా లేదా అనేది కూడా మేము, అది కూడా మనకి ఛాలెంజ్. మంచి జరిగినా చెడు జరిగినా ఒకలాగా ట్రీట్ చేయాలని వాళ్ళు, ఆయన అదే భరోసా ఇచ్చారు నాకు. డాక్టర్ గారు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంది అంటే, బాబు ముందు నాకు చెప్పడం మళ్ళీ నాకు లేదు, ఆ రిస్క్స్ అన్ని చెప్పాను. ఆయన పెద్ద జర్నలిస్ట్ అనేటప్పటికి ఇంకా ఎక్కువ భయపడతాం. ఎందుకంటే ఇంక మీడియా వాళ్ళు వస్తారు, లేకపోతే ఏదైనా అయితే మా మీద ఇంకేం చేస్తారు, నిజంగా ఓపెన్ గా భయపడతాం. నేను కూడా డేర్ తీసుకున్నా, అంటే వాళ్ళకి అదే చెప్పాను, మీరు జర్నలిస్ట్ కానీ నేను ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానండి, మీరు ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు ఎవరిదైనా కనుక్కోవచ్చు. నేను మీ బాబుకి 100% ప్రయత్నం, 100 కాదు 200% ప్రయత్నం చేస్తాను. కానీ సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇది క్రిటికల్ సిచ్యువేషన్, అవ్వచ్చు అవ్వకపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆయన ఒక్కటే మాట అన్నారు, లేదు డాక్టర్ గారు మాకు పూర్తిగా భరోసా ఉంది, మీరు దేనికే వెనకంజ వేయొద్దు, మీరు ఎంత రిస్క్ తీసుకోవాలంటే తీసుకోండి, నేను మీకు సపోర్ట్ గా ఉంటానన్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వాళ్ళు అలాగే ఉన్నారమ్మా. అది వాళ్ళు ఇచ్చిన భరోసానే. నిజంగా చెప్తున్నాను, డాక్టర్ కి సగం పేషెంట్ ఇవ్వాల్సిన భరోసానే ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో. సో వాళ్ళు ఆ భరోసా ఇవ్వకపోతే మేము కూడా రిస్క్ తీసుకోలేము. రిస్క్ తీసుకోకపోవటం వల్ల పేషెంట్ కూడా మంచి చేయలేము. ఇప్పుడు చేయలేము, ఎందుకంటే మాకు భయం వేస్తుంది. ఇప్పుడు దీనిలో మంచి జరగచ్చు చెడు జరగచ్చు, నేను రిస్క్ తీసుకొని ఈ సిచ్యువేషన్ లో ఆపరేషన్ చేస్తే ఎలాగా ఏమవుతుంది, నేను ఎక్కడికైనా రిఫర్ చేసేస్తే పోతుంది అన్న ఆలోచన నాకు కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆయన అలా కోఆపరేటివ్ ఉన్నారో, బీయింగ్ ఏ జర్నలిస్ట్, ఆయన అర్థం చేసుకొని, లేదు డాక్టర్ గారు మీరు ఎంతైనా రిస్క్ తీసుకోండి, నేను 100% సపోర్ట్ చేస్తానని ఆ మాట ఇవ్వడం బట్టి మేము కూడా ధైర్యంగా ఇట్లా రికవర్ అవుతున్నాం. అంతే, ఆయన రికవర్ అవుతున్నారు. అది నిజంగా చెప్పాలంటే అది పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ఒక గొప్పతనం అనుకుని మనం చెప్పుకోవచ్చు. ఆయన నాకు ఏ రోజు అంటే నేను చెప్పిన దానికి దేనికి నో అని చెప్పలా. యాంటీబయాటిక్ గానీ అన్ని చెప్పి ఉన్నాను, అన్నిటికీ కూడా మీరు ఏది మంచిదంటే దానికి వెళ్ళండి డాక్టర్ గారు, మీ మీద నాకు పూర్తి భరోసా ఉంది, నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది, మీరు కాపాడతారన్న ధైర్యం ఉంది, మీరు కాపాడలేకపోయినా నేను వేరే మాట అనను అని ఒకటే మాట అన్నారు ఆయన. ఈ రోజు రిజల్ట్ చూస్తే మీ ముందే ఇలాగా ఆయన ఆనంద బాష్పాలు అని అనుకుంటా నేను. ఆ రోజు సేవ్ అయ్యాడు అనే హ్యాపీనెస్ ఉంది ఖచ్చితంగా ఆయనకి. రైట్, ఒకసారి బాబా ఏమైనా మాట్లాడగలడా? మీరు మాట్లాడతారా? చిరంజీవి హాస్పిటల్ డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, సిస్టర్స్ కానీ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. మనము ఊహించిన దానికంటే కూడా వాళ్ళు మనకు ఎంతో బాగా మనకు బాబును ఎట్టి విధంగా మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. నాకు ఇప్పటికైనా అదే నమ్మకంతో ఉన్నా. నేనే కాకుండా మళ్ళీ రిపోర్ట్స్ ఉంటే సార్కి చెప్పిన, సార్ మా అల్లుడు మా కూతురు కూడా డాక్టర్స్, వాళ్ళని కూడా మనం సజెషన్ తీసుకుంటామంటే వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే, ఎవ్రీడే మనం ఏమున్నా అని అప్డేట్ ఇస్తుంటే డాక్టర్ గారు ప్రతి ఒక్కటి ఎట్లా అంటే భూతార్థంలో పెట్టి చూసినట్టు చూసి బాబును ఓకే చేస్తుండు. అందులోనే ఉండని మామయ్య అని చెప్పేసి మా అల్లుడు గారు చెప్పడం, మా బిడ్డ చెప్పడం, మా అక్క కొడుకు చెప్పడం, మా అక్క కోడలు చెప్పడం, ఇక ఇంకొక ఆయన ఆర్థోపెడిక్ ఆయన మా బాబు అవుతాడు. వీళ్ళందరినీ మా ఫ్యామిలీలో కూడా ఒక 5-6 మెంబర్స్ ఉంటారు డాక్టర్స్. ఎవ్రీడే సార్లు అడగడము, మేము అక్కడ ఫోన్ చేయడము, వాళ్ళకి మెసేజ్ పెట్టడం చెప్తుంటే ఇక్కడ ట్రీట్మెంట్ చాలా మంచిగా ఉంది, ఇక నువ్వు కూడా వేరే డిసిజన్ తీసుకోకు, పక్కకు జరిగే ప్రయత్నం చేయకు, ఏమున్నా అని మనకు 100% రిజల్ట్ వెళ్తుంది, మన మనిషిని మనం కాపాడుకొని బయటకు వచ్చేస్తామని చెప్పి మా పిల్లలు కూడా ఏమన్నారంటే, సంజీవ్ సార్ ఏం చెప్పిండో, సంజీవ్ సార్ ఏది చెప్తాడు ఈ నుండి సార్ బాగా చేస్తుండు అని చెప్పేసి అన్నారు. బాబుకు కూడా ఐసీయూలు ఉన్నప్పుడు కానీ బయటికి తీసుకొచ్చినాక కానీ సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి మన చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళు వాడిని ఒక తమ్ముని లెక్క ట్రీట్ చేసారు, మన తమ్ముని లెక్క ట్రీట్ చేసారు. అరే నువ్వు మంచిగారా, నువ్వు వచ్చి రాఖీ పౌర్ణమి వస్తే నాకు రాఖీలు కట్టాలన్న విధంగా కూడా చెప్పారు.
అట్లాంటి ఫ్రెండ్లీగా అంత మూవ్ అయ్యారు. వాడున్న డిప్రెషన్ లోకి వెళ్ళి వాళ్ళే తొందరగా బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చేసారు. తీసుకొచ్చేసారు బయటికి. కానీ అది మా వల్ల కూడా కాలేదు, వీళ్ళ వల్లనే అయ్యింది. బ్యూటిఫుల్ వీళ్ళందరూ మాకు దేవుళ్ళు అయ్యారు. ఖచ్చితంగా. కానీ నిజంగా చిరంజీవి పేరు సార్, పెట్టినట్టు చిరంజీవి హాస్పిటల్, సంజీవ్ సార్ అయితే మేము మర్చిపోలేము. అదే విధంగా లక్ష్మీనారాయణ సార్ కూడా ఏ డేనైతే ఆపరేషన్ అయింది ఆ రోజు ఆయన ధైర్యం కంటే గుండె ధైర్యం ఎక్కువ ఇచ్చిండు నాకు ఆ రోజు. నువ్వు ధైర్యంతో నుండు కాదు, నీ గుండె ధైర్యం పెద్దదని చెప్పేసి సార్ చెప్పిండు. మేము ఈ ఆసుపత్రికి వచ్చిన రోజు కూడా సంజీవ్ సార్ ఒకటే చెప్పిండు, ఇట్లుంటది అంటే సార్ ఏమున్నా అని సార్, నేను మీ చేతిలో బాబుని పెడుతున్నా, మీరు ఏం చేస్తారో చూడండి సార్ అని చెప్పినాం. మనకు అదే విధంగా మనకు అప్పచెప్తున్నాం. ఇంకోటి లేచి నడిస్తే చాలా మనం నడుస్తాడు లేచి ఖచ్చితంగా. అదే. స్ట్రాంగ్ ఉండండి. కానీ ఇంకోసారి వన్స్ అగైన్ నేను ఆసుపత్రి సిబ్బందికి, సంజీవరావు సార్కి, లక్ష్మీనారాయణ సార్ గారికి, ప్రతి ఒక్క పేరున అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు మెయిన్లీ సపోర్ట్ చేసింది అంటే తైబా మ్యామ్, సత్య మ్యామ్ అండ్ సిస్టర్స్ లలో వచ్చేసి కోమల్ సిస్టర్, శ్యామల సిస్టర్, సింధు సిస్టర్, వందన సిస్టర్. వీళ్ళ సపోర్ట్ వలన నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చిన. దే యూస్ టు ట్రీట్ మీ యాజ్ ఎన్ ఓన్ బ్రదర్. Literally, I don't even call them as a sister. I used to call sister or ma'am. I used to call everyone as a sister. అక్క అని పిలిచేవారు. అక్క అని పిలుస్తా ప్రతి ఒక్కరికి. లీలా మ్యామ్ నాకు చాలా సపోర్ట్ చేసేది. షీ యూస్ టు బి లైక్ అన్ ఓన్ బ్రదర్. ఎవరితోటైనా నేను ఫ్రీగా మాట్లాడటోని, నాకు నైట్ నిద్ర రాకపోయినా తైబా మ్యామ్ కి కాల్ చేసేటోని. తైబా మ్యామ్ అయితే నాకు ఓన్ సిస్టర్. నాకు ఏదైనా లైక్ నాకు ఎక్కడికి తీసుకెళ్ళినా, నేను తినకపోయినా ఓటీకి తీసుకెళ్ళినా, లైక్ డిబ్రామెంట్ చేసిన, డిబ్రామెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనే నాకు వెంబడి ఉన్నది. తన వల్ల నేను బయటికి వచ్చిన మ్యామ్. అండ్ నాకు సపోర్ట్ అయితే బాగా సపోర్ట్ చేసింది అయితే తైబా మ్యామే. నేను తనని ఎప్పటికైనా తనని మర్చిపోను. తనకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ సత్య మ్యామ్ అని ఉంటది. షీ సెడ్ మీ దట్ అరే నువ్వు నాకు లైక్ నువ్వు నాకేం పేషెంట్ కాదు, నువ్వు నాకు సొంత తమ్ముడివి, నేను నీకు సొంత అక్కని, డోంట్ ఫర్గెట్ దట్ దిస్ థింగ్ అని చెప్పినారు. అండ్ లీలా మ్యామ్ ఎప్పటికీ నాకు లైక్ వీళ్ళు ఎంత బిజీ ఉన్నా మ్యామ్, లైక్ దిస్ 3 members ఎంత బిజీ ఉన్నా దే యూస్ టు మీట్ మీ ఆన్ ది డే. మార్నింగ్ కలుస్తారు, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. లైక్ నేను ఇక్కడ హాస్పిటల్ ఉన్నాను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐ మీన్ మై హోమ్ లో, ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేటోడు. సంజీవ్ సార్ వస్తారు, సార్ పెద్ద కాబట్టి ఐ యూస్ టు కాల్ హిమ్ సార్. ఇఫ్ లేకపోతే అన్నయ్య అని పిలిచేసారు. లిటరల్లీ మ్యామ్ ఐ యూస్ టు కాల్ హిమ్. అండ్ నేను ఎట్లా అంటే లైక్ ఐ యూస్ టు బి లైక్ మై హోమ్ ఈస్ పీపుల్. అండ్ నేను చాలా చిల్ ఉంటా, చాలా ఫ్రీగా ఉంటా. అండ్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బందిగా మాట్లాడలేదు మ్యామ్ నేను. అండ్ నాకు త్వరగా కోలుకో, త్వరగా నడిచే, అదే మీ అమ్మ నాన్న కోరుకుంటున్నారు. సో బీ స్ట్రాంగ్. నువ్వు ఎమోషనల్ అవ్వాల్సిన పనిలే, సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నావు కాబట్టి బీ స్ట్రాంగ్. ఓకే. అండ్ భార్గవ్ సార్ నాకు హెల్ప్ చేసింది ఎక్కడ అంటే లైక్ మజిల్ కట్ చేసినప్పుడు నాకు నేను లైఫ్ లో మిమ్మల్ని మర్చిపోను సార్. నువ్వు చాలా 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 అంటే 101% చాలా సపోర్ట్ చేసి, నీకేం కాదు నేను చూసుకుంటా, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. సో అవేర్నెస్ కోసమే మనం ఈ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది. సో ఎట్లా కంక్లూడ్ చేస్తారు డాక్టర్ గారు? సో ఇప్పుడు 17th డే అవుతుంది. చక్కగా వాస్కులర్ ఇవాళ కూడా గ్రాఫ్ట్ చెక్ చేయడం జరిగింది. మంచిగా గ్రాఫ్ట్ అయితే పల్స్ స్టైల్ ఉంది, ఫ్లో బాగుంది. ఇంకోటి థింగ్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు మీ అందరికీ దీని నుంచి నేను చెప్పే ఒకటి, మనకు తెలిసిన వాళ్ళ కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఏదైనా మేజర్ యాక్సిడెంట్ కానీ రక్త ప్రసరణ ప్రాబ్లం ఉందని తెలిసినట్టయితే డిలే చేయకుండా టైమ్లీగా ఒక వాస్కులర్ సెంటర్కి, మీకు దగ్గరలో ఎవరైనా తెలిస్తే పర్వాలేదు వాస్కులర్ సర్జన్స్, లేకపోతే మా చిరంజీవి హాస్పిటల్స్ 24/7 ఎప్పుడు మనం ఎనీ ఎమర్జెన్సీకి వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీ టైం. సో మన దగ్గర ఆర్థోపెడిక్ డాక్టర్ 24/7 ఉంటారు, వాస్కులర్ సర్జన్ 24/7 ఉంటారు. మనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాస్కులర్ టీమ్. ఎక్కడ ఇంతమంది వాస్కులర్ సర్జన్స్ ఏ హాస్పిటల్లో కూడా ఉండరు. యూ కెన్ చెక్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉండరు. 1 2 3 4 5 members అంటే సింగిల్ సెంటర్ అనేది మీకు ఎక్కడ ఇంతమంది వాస్కులర్ సర్జన్స్ అనేది ఉండడం అనేది ఎక్కడ జరగదు. సో ఇంతమంది వాస్కులర్ సర్జన్స్ ఉన్న సెంటర్ కాబట్టి వీ కవర్ ఆల్ వాస్కులర్ ఎమర్జెన్సీస్. వాస్కులర్ ఎమర్జెన్సీస్తో పాటు వీ డూ ఆల్ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ కూడా. మన దగ్గర ఉన్న హైబ్రిడ్ ఓఆర్ థియేటర్ వల్ల మేము ఇంత కాంప్లెక్స్ సర్జరీ కూడా సింపుల్గా చేసి సక్సెస్ ఇస్తున్నామంటే టెక్నాలజీని కూడా వాడుకొని దానిలో ఉన్న ఎక్స్పర్టైజ్ కూడా మేము ట్రైన్ అయి ఉన్నాం కాబట్టి. సో నేను యూరోప్లో ట్రైన్ అయ్యి అక్కడ ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ చేసి మన ఇండియాలో ఎందుకు చేయకూడదని
ఇక్కడ ఒక హైబ్రిడ్ ఓఆర్ ఆపరేషన్ రూమ్ అనేది ఉంది మన దగ్గర. సో ఆ టెక్నాలజీ వాడి కాంప్లెక్స్ సర్జరీ, నిన్న కూడా ఒక కేసులో పైన ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు, ఆయనకి కాళ్ళు 2 పక్కల చచ్చుబడిపోతే ఆయనకి హైబ్రిడ్ ద్వారా క్లాట్ తీయటం జరిగింది. వెంటనే అదే టైంలో యాంజియోప్లాస్టీ పైనుంచి కింద వరకు ఆ క్రానిక్ క్లాట్ కూడా యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. ఆయనకు కూడా అన్ని పల్సెస్ నార్మల్ గా కొట్టుకుంటున్నాయి. వాళ్ళ కొడుకు కూడా పోలీస్ దానిలో డిపార్ట్మెంట్. సో వాళ్ళు వరంగల్ నుంచి వచ్చున్నారు. సో అలాగే ఎన్నో కేసెస్ మనం ఛాలెంజింగ్ కేసెస్ చూస్తున్నాము. దాంతో పాటు పేషెంట్స్ కూడా మనకి కోఆపరేట్ చేసి ఆ భరోసా మంచైనా, ఇప్పుడు క్రిటికల్ కేసెస్ చేస్తున్నప్పుడు ఒక కేసు కాకపోయినా ఇంకొక కేసు బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ హార్ట్ కండిషన్ ఉంటుంది, వాళ్ళ న్యూరలాజికల్ స్టేటస్ ఉంటుంది, రక్తనాళం స్టేటస్ ఉంటుంది, టైం కూడా ఉంటుంది. ఈ అన్నిటికి కూడా డిపెండెంట్ అవుతాయి. సో మీ వైపు నుంచి మీరు చెప్పాల్సింది ఏంటంటే యూ షేర్ టు ఎవ్రీబడి, దీని మీద ఒక అవేర్నెస్ తేవాలి. సో ఇలాగ మనం ఉన్నట్టయితే కాళ్ళు ఎంతో మందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, కాళ్ళు పోకుండా చేతులు పోకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. డెఫినెట్ గా ఇది ఒక అవేర్నెస్ తీసుకొని వాస్కులర్ ఎమర్జెన్సీస్ గురించి ఒక అవగాహన అనేది డెఫినెట్ గా మన సొసైటీకి చాలా అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యాక్సిడెంట్స్ అన్ని హై రిస్క్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, నార్మల్ యాక్సిడెంట్స్ ఎక్కడ అవ్వట్లేదు. అన్ని హై స్పీడ్ యాక్సిడెంట్స్ కానీ ఓఆర్ఆర్ మీద అవుతున్నవన్నీ కూడా రక్తనాళాలు కూడా డెఫినెట్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అలాంటప్పుడు కాంప్లెక్స్ ట్రామా ఉన్నప్పుడు ఒక వాస్కులర్ సర్జన్, ఒక ఆర్థోపెడిక్, ఒక న్యూరో అందరూ ఉన్న ఒక సెంటర్ దగ్గరికి వెళ్తే చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్తాను. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. కృతజ్ఞతలు. నమస్తే అండి. నమస్తే. సో తల్లిదండ్రులు, మీ పిల్లలు మీ గురించే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది. డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి, మీ మీద ప్రాణాలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు, మీరు ఎలా పడితే అలా వెళ్తే తర్వాత బాధపడిన ఉపయోగం ఉండదు. అండ్ అలాగే తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ కోసమే, ఒకవేళ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కాలు, ఒకవేళ మనకు ఇవన్నీ టెక్నికల్ టర్మినాలజీ మనకి ఇవన్నీ తెలియవు, కానీ ఒకవేళ కాలు చల్లగా అయిపోయింది అని అంటే వాస్కులర్ ప్రాబ్లం ఉందేమో అని మీరు అంచనా వేసుకుని ఖచ్చితంగా హాస్పిటల్కి వెంటనే రావాలి అనేది డాక్టర్ చెప్తున్నారు. సో దాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.